హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే వ్యవస్థ అనేది కీలక మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. తెలంగాణలో చాలా ప్రాంతాలు అభివృద్ధి దిశగా పరుగులు పెట్టబోతున్నాయి. దీనికి గల కారణం వచ్చేసి తెలంగాణలో కీలకమైన కాజీపేట రైల్వే స్టేషన్ని రైల్వే డివిజన్గా ప్రకటించే అవకాశాలు అనేవి ఉన్నాయి. కాజీపేటని రైల్వే డివిజన్గా ప్రకటించి కొన్ని రైల్వే లైన్లు, కొన్ని రైల్వే స్టేషన్ల ఒక బాధ్యత అనేది కాజీపేటకి అప్పజెప్పనన్నారు. కాజీపేటకి రైల్వే డివిజన్ని ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డిపిఆర్కి అనుమతులు కూడా మంజూరు చేసినట్లుగా తెలియచేయడం జరిగింది. ఇంకా రైల్వేస్ నుంచి ఆఫీషియల్గా ప్రకటన అనేది రావాలి. కాజీపేటని డివిజన్గా ప్రకటిస్తే ఇక్కడ సాధ్యాలు అనేవి ఎలా ఉంటాయి ఒకసారి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రస్తుతం సౌత్ సెంట్రల్ రైల్వేలో మొత్తం 6 డివిజన్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వే ఇక్కడ సికింద్రాబాద్ కేంద్రంగా మొత్తం 6 డివిజన్లని ఆపరేటింగ్ చేస్తూ కొన్ని లక్షల మందికి సేవలు అనేది అందిస్తుంది. ఈ 6 డివిజన్లో ఒక డివిజన్ వచ్చేసి సికింద్రాబాద్ డివిజన్, 2వ డివిజన్ వచ్చేసి నాందేడు డివిజన్, అలాగే 3వ డివిజన్ వచ్చేసి హైదరాబాద్, 4వ డివిజన్ వచ్చేసి విజయవాడ, 5వ డివిజన్ వచ్చేసి గుంటూరు, 6వ డివిజన్ వచ్చేసి గుంతకల్లు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, 1 నాందేడు, 2 సికింద్రాబాద్, 3 హైదరాబాద్, 4 విజయవాడ, 5 గుంతకల్లు, 6 గుంటూరు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైల్వే డివిజన్లు ఇవి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే విశాఖపట్నం ప్రాంతాన్ని ప్రత్యేకంగా సౌత్ కోస్ట్ రైల్వే డివిజన్గా ప్రకటించాలనే నిర్ణయాన్ని తీసుకుంది. విశాఖపట్నాన్ని సౌత్ కోస్ట్ రైల్వే డివిజన్గా ప్రకటించిన తర్వాత ఈ సౌత్ కోస్ట్ రైల్వే డివిజన్లోకి ప్రస్తుతం సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్న 3 డివిజన్ని విలీనం అనేది చేయనున్నారు. అందులో ఒక డివిజన్ వచ్చేసి గుంతకల్లు డివిజన్, 2వ డివిజన్ వచ్చేసి విజయవాడ డివిజన్, 3వ డివిజన్ వచ్చేసి ఇక్కడ గుంటూరు డివిజన్. ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే నుండి మనకి 3 డివిజన్లు అనేవి వెళ్ళిపోతాయి. అప్పుడు ఇక్కడ మిగిలిన డివిజన్లు వచ్చేసి నాందేడు, సికింద్రాబాద్, హైదరాబాద్. కేవలం ఈ 3 డివిజన్లే ఇప్పుడు ఈ సౌత్ సెంట్రల్ రైల్వేలో మిగిలిపోతాయి. అందుకే ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వేలో డివిజన్ల యొక్క సంఖ్య అనేది పెంచాలని తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద జంక్షన్ అయిన కాజీపేటని డివిజన్గా ప్రకటించాలని నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కాజీపేటని డివిజన్గా ప్రకటిస్తే ఇక్కడ చాలా ప్రాంతాలు అనేవి కాజీపేట డివిజన్లోకి వెళ్ళనున్నాయి. ఇక్కడ డివిజన్ల యొక్క సంఖ్య అనేది పెంచడానికి ముఖ్య కారణం వచ్చేసి చాలా ప్రాంతాలలో కొత్త రైల్వే లైన్లు అనేవి అందుబాటులోకి వస్తున్నాయి, కొత్త స్టేషన్లు అనేవి అందుబాటులోకి వస్తున్నాయి, డబల్ లైన్లు అలాగే త్రిబుల్ లైన్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. డివిజన్ అనేది ఎక్కడో ఉండి వీటి యొక్క అభివృద్ధి అనేది చూసుకోవడం, వీటిని మెయింటైన్ చేయడం అనేది చాలా వరకు కష్టమవుతుంది. సో ఇక్కడ డివిజన్ల యొక్క సంఖ్య అనేది పెంచుకుంటే డివిజన్స్ అనేవి దగ్గరగా ఉంటాయి కాబట్టి వీటి యొక్క అభివృద్ధి అనేది చాలా బాగుంటుంది. కాజీపేటని డివిజన్గా ఏర్పాటు చేస్తే ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్గా ఉన్న చాలా ప్రాంతాలు అనేవి కాజీపేట డివిజన్కి మారే అవకాశాలు అనేవి ఉన్నాయి. అందులో ఈ ఖమ్మం, ఈ డోర్నకల్ ఈ ప్రాంతాలు కూడా కాజీపేట డివిజన్ కిందకి రావచ్చు. అలాగే భద్రాచలం రోడ్, మణుగూరు, కారేపల్లి ఈ లైన్ కూడా కాజీపేట డివిజన్లోకి వెళ్ళవచ్చు. అలాగే మహబూబాద్, వరంగల్ ఈ స్టేషన్లు కూడా కాజీపేట కిందకి వెళ్ళవచ్చు. ఇటు బల్లార్స సెక్షన్లో పెద్దపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్ ఈ ప్రాంతాలు కూడా కాజీపేట డివిజన్ కిందకే రావచ్చు. ఈ కరీంనగర్ అలాగే ఈ నిజామాబాద్ ఈ ప్రాంతాలే కొంచెం డౌట్, ఇవి సికింద్రాబాద్కి వెళ్తాయా లేదా ఇటు కాజీపేట డివిజన్ కిందకి వస్తాయా అనేది, లేదా ఆర్మూరు వరకు ఇక్కడ కాజీపేట డివిజన్ కిందకి వచ్చి అవతల్లి ఇక్కడ సికింద్రాబాద్ డివిజన్ కిందకి వెళ్ళవచ్చు. ఇంకా మనం పైకి చూసుకుంటే ఆలేరు వరకు కూడా కాజీపేట డివిజన్ కిందకే రావచ్చు. నష్కల్, పీడియాల, గాన్పూర్ ఇలాంటి ప్రాంతాలు కూడా ఇక్కడ కాజీపేట డివిజన్ కిందకే రావచ్చు. ఒకసారి ఇక్కడ డిపిఆర్ అనేది సిద్ధమవుతే ఏ ప్రాంతాలు అనేవి కాజీపేట డివిజన్ కిందకి వస్తాయి, ఏ ప్రాంతాలు అనేవి సికింద్రాబాద్ డివిజన్ కిందకి వెళ్తాయి, వీటి గురించి పూర్తి వివరాలు అనేవి అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు డివిజన్ ఏర్పాటు చేస్తే ఇక్కడ జరిగే అభివృద్ధి ఏంటి, డివిజన్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ ప్రాంతాల యొక్క రైలుకి సంబంధించిన
ప్రతి ఆపరేటింగ్ కూడా మనకి కాజీపేట నుండి జరుగుతుంది. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా డివిజన్ అనేది కాజీపేట కాబట్టి అత్యంత వేగంగా ఆ ప్రాంతానికి చేరుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే కాజీపేట అనేది అన్ని ప్రాంతాలకి దగ్గరగా ఉంటుంది కాబట్టి డివిజనల్ అధికారులు ఈ ప్రాంతాలని పర్యవేక్షిస్తూ ఇక్కడ అభివృద్ధి పనులని చేపట్టవచ్చు. డివిజన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ డివిజన్కి సంబంధించిన ఎన్నో ఆఫీసులు అనేవి వస్తాయి. అలాగే ఇక్కడ ప్రాంతాల ప్రజలకి ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. రైలు యొక్క సంఖ్య అనేది పెరగడానికి ఇక్కడ అవకాశం కూడా ఉంటుంది. అలాగే కొత్తగా అందుబాటులోకి వచ్చే అసన్పర్తి, భూపాలపల్లి, రామగుండం, మనుగూరు ఇలాంటి కొత్త రైల్వే ప్రాజెక్టుల పనుల వేగం కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అన్ని విధాలుగా చూసుకున్నా కూడా కాజీపేట డివిజన్ అనేది తెలంగాణలో అత్యంత కీలక ప్రాజెక్టుగా మారనుంది. చూద్దాం, దీనికి సంబంధించిన అఫీషియల్గా ఒక ప్రకటన అనేది వస్తే కాజీపేట డివిజన్ గురించి మరొక వీడియో అనేది చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, కాజీపేట డివిజన్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అవర్ నైస్ డే.